దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. పార్టీలన్నీ ఇప్పుడు ఎందుకు బీసీలపై దృష్టి పెట్టాయి? ఓటర్లతో పాటుగా నాయకులని తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో ప్రధానంగా ముదిరాజుల మీద ఎందుకు ఫోకస్ పెట్టాయి పార్టీలన్నీ? ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు బీఆర్ఎస్ బీసీ లీడర్ పిట్టల రవీందర్ గారు. రవీందర్ గారు, నమస్కారం. నమస్తే అండి. సో పర్టికులర్గా మొన్నటిదాకా బీసీలకు రాజ్యాధికారమేమో, లేకపోతే బీసీలకి ఒక ఐక్య వేదిక ఉండాలనో, బీసీలందరూ కలిసి డిక్లరేషన్ కోసం పోరాడాలి అనేటువంటి మాటలన్నీ వినిపించాయి. బట్ ఎలక్షన్స్కి షెడ్యూల్ అనౌన్స్ చేసిన తర్వాత బీసీలంతా పులప్ అవడం, లేకుంటే ఒక పోలరైజ్ అవ్వడం, అందులో పర్టికులర్గా ముదిరాజ్ కమ్యూనిటీ మీద ఫోకస్ అనేది ఎందుకు పెరిగింది అసలు? వాస్తవంగా ఈ రాష్ట్రంలో బీసీల పోలరైజేషన్ అనేది దాదాపు 4 ఏళ్ల నుంచి, లాస్ట్ ఎన్నికల తర్వాత నుంచి మొదలైంది. ఇప్పుడు చాలా స్పీడ్ అందుకున్నది ఈ ఎలక్షన్ టైం నాటికే. తర్వాత నెక్స్ట్ టైంలో ఇంకా నెక్స్ట్ ఎలక్షన్స్ నాటికి బీసీలో ఒక నిర్ణయాత్మకమైనటువంటి రాజకీయ శక్తిగా ఎదిగేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి, బలంగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి రాజకీయ పార్టీలు, ముఖ్యంగా పరిణతి చెందిన రాజకీయ నాయకులు భవిష్యత్తులో మనం ఇవాళ చేసే పని భవిష్యత్తులో మన పార్టీకి, మన రాజకీయ వ్యవస్థకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది కూడా ముందు చూపు ఆలోచిస్తారు. బేసికల్గా బీసీలకు సంబంధించిన ఈ చైతన్యం తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం నుంచే ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ కాలంలో మాలాంటి వాళ్ళందరం కూడా చాలామంది బీసీలో ఎక్కువగా ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు, ఎక్కువగా అమరులైన వాళ్ళు బీసీ వర్గాల నుంచే ఉన్నారు. సహజంగానే ఈ రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారంగానే ఈ రాష్ట్రంలో బీసీల జనాభా 53% నుంచి 56% ఉజ్జాయింపుగా మనం లెక్కలు వేసుకున్నాం. కాబట్టి ఆ మేరకు వాళ్ళ కంట్రిబ్యూషన్ ఉద్యమంలో ఉన్నది. ఉద్యమంలో నాయకత్వ స్థానంలోకి రానియకపోయినా కూడా, లేదా గతంలో ఎన్నికలలో రాజకీయంగా అధికారంలో బీసీలను అనగదొక్కడానికి ప్రయత్నాలు జరిగినా కూడా ఉద్యమంలో వాళ్ళ పాత్ర కీలకం కావడం వల్ల కన్సాలిడేట్ జరిగింది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం అనేది కేవలం తెలంగాణను మాత్రమే సాధించలేదు, విద్యార్థులలో చైతన్యాన్ని నింపింది, వాళ్ళలో ఐక్యతను, ఎన్నికలు విశ్వవిద్యాలయాల్లో ఎన్నికలు లేకున్నా కూడా వాళ్ళలో ఒక ఐక్యతను తీసుకొచ్చింది. అదేవిధంగా బీసీ వర్గాలలో కూడా ఒక ఐక్యతను తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం తీసుకొచ్చింది. అది ఇవాళ మనకు కనిపిస్తూ ఉన్నది, రాజకీయంగా అది ఇలా మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ రాజకీయ నాయకులైనా కూడా ఇంత బలమైనటువంటి వర్గాలని, ఎన్నికలను లేదా అధికారాన్ని నిర్ణయించేటువంటి స్థాయిలో ఉన్నటువంటి ఈ బలమైన వర్గాలని విస్మరించడానికి వీలేదో, అంతకంటే అజ్ఞానం ఇంకోటి ఉండదు. కాబట్టి ఇందులో సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారంగానే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వెనుకబడిన వర్గాలలో ముదిరాజ్ కమ్యూనిటీ అనేది అత్యధిక జనాభాను కలిగి ఉన్న కమ్యూనిటీ అనేది ఎస్టాబ్లిష్ అయింది. కాబట్టి అప్పటి నుంచి, అంతకుముందు కూడా వాళ్ళ జనాభా ఎక్కువనే ఉంది అని అనుకున్నప్పటికీ కూడా ఇది శాస్త్రీయంగా ఎస్టాబ్లిష్ కావడం వల్ల రాజకీయ పార్టీల యొక్క దృష్టి సడన్గా ముదిరాజుల ఓట్ల వైపు, ముదిరాజుల వైపు మళ్ళీంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 9 నుంచి 10% ఓట్ల సంఖ్య ముదిరాజులు కలిగి ఉన్నారు. ముదిరాజు సామాజిక వర్గమే ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నది. కాబట్టి 9 నుంచి 10% అని అంటే ఓడిపోయే 2 పార్టీల మధ్యలో ఉండేటువంటి గ్యాప్ 3 నుంచి 4% కంటే ఇప్పుడున్న పరిస్థితులలో 1-2% కంటే ఎక్కువ కనిపించే పరిస్థితి లేదు. కాబట్టి ఇలా ఒక్కొక్క ఓటు కూడా చాలా కీలకమైంది, చాలా విలువైంది పార్టీలకు. కాబట్టి ఇవాళ 9 నుంచి 10% ఉన్నటువంటి ముదిరాజుల ఓట్లు ఈ రాష్ట్రంలో అధికారంలోకి తేవాలన్నా, అధికారం నుంచి దూరం చేయాలన్నా, లేదా తిరస్కరించాలన్నా, లేదా గ్రహించాలన్నా కూడా, వాళ్ళని అనుగ్రహించాలన్నా కూడా ముదిరాజుల ఓట్లు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎన్నికల్లో పర్టికులర్గా చాలా కీలకంగా మారినాయి. కాబట్టి పార్టీల యొక్క దృష్టి అంతా కూడా ఎక్కడ అవకాశం దొరికినా కూడా, ముదిరాజులకు సంబంధించిన అంశం ఎక్కడ అవకాశం దొరికినా కూడా వాళ్ళ సామాజిక స్థితి గురించో, ఆర్థిక స్థితి గురించో, వాళ్ళ రాజకీయ ప్రాతినిధ్యం గురించో చర్చ చెయ్యరు. కానీ వాళ్ళ ఓట్లకు సంబంధించినంత వరకు వాళ్ళని ఎట్లా మనం మభ్యపెట్టవచ్చు, ఎట్లా వాళ్ళని మనం వైపు తిప్పుకోవచ్చు, వాళ్ళని ఎట్లా, వాళ్ళ ఓట్లని ఎట్లా మనకు ఐంకర్యం చేసుకోవచ్చు అనేటువంటి దృష్టి మీద ఇలా రాజకీయ పార్టీలన్నీ కూడా దృష్టి పెడతా ఉన్నాయి. అందువల్లనే ఇలా ముదిరాజుల ఓట్లు అనేది ఇవాళ ఉన్న స్థితిలో ఒక అనిశ్చిత స్థితి ఉన్న రాజకీయ అనిశ్చిత స్థితి కనిపిస్తున్నటువంటి ఎన్నికల కాలంలో ముదిరాజుల ఓట్లు అనేది
ఒక ఆక్సిజన్ లాగా చావో రేవో తేల్చేటువంటి స్థితిలో ఒక నిర్ణయాత్మక స్థితిలో ముదిరాజులు ఉన్నారు. కాబట్టి ఎంత నిర్లక్ష్యానికి గురైందో ఇవాళ ఎన్నికల టైంలో అంతటి ప్రాతినిధ్యాన్ని వాళ్ళు ఇవాళ చూపిస్తున్నారు. కాబట్టి అందుకని అన్ని పార్టీల యొక్క దృష్టి కూడా తెలంగాణలో ఇంకొక కారణం ఏమిటి అంటే చారిత్రకంగానే ముదిరాజులు ఏ పార్టీని అయితే నమ్ముతారో విశ్వసిస్తారో గంపగుత్తగా ఆ పార్టీని అనుకరించేటువంటి ఆ పార్టీకి అనుకూలంగా ఓటు వేసేటువంటి చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి కమ్యూనిటీ ఇది. అయితే ఇక్కడ ఎవరిని నమ్ముతారో వాళ్ళకి ఓటేస్తారు, ఆ కమ్యూనిటీ అలాంటి ఒక డెసిషన్ తీసుకుంటే వాళ్ళ వైపు వెళ్ళిపోతారు అనుకున్నప్పుడు వెరీ రీసెంట్గా బీజేపీ అంటే ఈటెల రాజేందర్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోనే ఒక భారీ బహిరంగ సభ జరిగింది. నేను ఒక్కడనే ఉండేవాడిని గతంలో కూడా, నా తర్వాత ఎవరూ రాలేదు బీఆర్ఎస్ పార్టీలో, ఎవరిని డెవలప్ చేయలేదు అన్నారు. వితిన్ ఏ వీక్ సీఎం కేసీఆర్ కూడా ఒక మాట అన్నారు, నేను నా చిన్నప్పుడు ముదిరాజుల తల్లి పాలు తాగే నేను పెరిగాను అనేది. సో ప్రయారిటీస్ అనేవి ఇప్పుడు ఇంత సడన్గా పెరిగాయా లేకుంటే ముందు నుంచి ఉన్నాయా? ఎవరు వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు? అసలు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చాలా ఆలస్యంగా చాలా సంవత్సరాల తర్వాత దశాబ్దాల తర్వాత ముదిరాజు కమ్యూనిటీ అనేది ముదిరాజు అనేటువంటి ఒక కులము ఇవాళ ప్రధానమైన ఎజెండా మీదకి రాగలిగింది. ఎందుకంటే రాజకీయ అవసరంగా, ఎన్నికల అవసరంగా, అధికారం అవసరంగా మాత్రమే రాగలిగింది. కానీ వాళ్ళ సామాజిక స్థితి గురించి కానీ వాళ్ళ విద్యా వైద్య రంగంలో వాళ్ళ వెనుకబాటుతనం గురించి కానీ ఇప్పటిదాకా ఎజెండా మీదకి రాలేదు. మీరు ప్రస్తావించినటువంటి మా మిత్రులు, మా నాయకుడు ఈటెల రాజేందర్ గారు నేను ఒకనే లీడర్ను అని అన్నారు కాబట్టి అది ఇవాళ వాస్తవంగా ఇవాళ ఆయనకు చాలా 100కి 100 బాళ్ళు అది వర్తిస్తుంది. ఎందుకంటే ఒకే ఒక్కరు మిగిలిండి ఇవాళ ఆయన పెట్టినట్టు మీరు ప్రస్తావించిన మీటింగు ఏదైతే నేను ఒకే ఒక్కరినిగా కనబడ్డాడో ఆ మీటింగ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇవాళ ఒకరు బీఆర్ఎస్ పార్టీ వైపు 2 నెలలు కూడా కాలేదు మీటింగ్ పెట్టి వరుసగా ఆయనని వీడి వచ్చినటువంటి స్థితి కనబడతా ఉన్నది. వాళ్ళందరినీ చూపించి ఆయనని చాలా బలవంతుని అందరూ నా వెనుకనే ముదిరాజు కమ్యూనిటీ ఉన్నది అనేది. ముదిరాజు కమ్యూనిటీ ఈటెల రాజేందర్ను ఎందుకు విశ్వసించదు కులపరంగా అని అంటే ఆయన జీవిత కాలంలో 16 సంవత్సరాలు 18 సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో కానీ ఆయన మంత్రిగా ఉన్న 9 ఏళ్ల కాలంలో కానీ ఆయన కుటుంబ నేపథ్యం కానీ ఇవాళ ఉన్న వర్తమానం కానీ ఆయన ఎన్నడూ కూడా ముదిరాజులని గర్వంగా చెప్పుకున్న సందర్భం లేదు చరిత్రలో. ఆయన ఎప్పుడు చెప్పుకున్నాడు? మొట్టమొదటిసారి గర్వంగా చెప్పుకున్నది ఎప్పుడు? ఆయనకు అనివార్యత వచ్చినప్పుడు, బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి పోయినప్పుడు నేను ముదిరాజు బిడ్డను అని. అంటే అన్ని వర్గాల ప్రజలు ఆయన ఏ వర్గం ప్రజలు కూడా ఆయన వెంట నడవని కాలంలో ఏకాకిగా మిగిలిన రాజకీయంగా అధికారికంగా ఏకాకిగా మిగిలిన కాలంలో ఆయన ఆఖరి అస్త్రంగా ముదిరాజు కులాన్ని ఆయన గుర్తు చేసుకొని వాడుకున్న చరిత్ర ఇవాళ ప్రజల ముందు అందరి ముందు కళ్ళ ముందు కనబడతా ఉంది. కాబట్టి ఆయన ఎన్నడూ కూడా ముదిరాజు ప్రజలు అనివార్యంగా ఆయన వెంట నడిస్తే కొంతమంది నడవచ్చు కానీ రాజకీయ అవసరాలకో ఇంకే అవసరాలకో లేదా ఆయన వ్యక్తిత్వం వలనో ఆయన వ్యక్తిగత రిలేషన్స్ వలనో కానీ ఎన్నడూ కూడా ఆయన ముదిరాజుల ప్రతినిధిగా ఈ రాష్ట్రంలో వ్యవహరించిన దాఖలాలు ఆయన జీవితకాలంలో లేవు. కాబట్టి ఇవాళ ఆయన అన్నట్టుగా ఒకే ఒక్కడు అని ఆయన అయితే క్లెయిమ్ చేసుకున్నాడో వాస్తవంగా ఇవాళ ఆయన ఒకే ఒక్కడుగా మిగిలినట్టు మనకు కనబడతా ఉన్నది. సో ఇవాళ వరుసగా ఇంకొకరు ఆయన అందరు బొమ్మలు పెట్టుకొని మీటింగ్ పెట్టుకున్నాడు. అందులో కాసాని యాన్సర్ బొమ్మ పెట్టుకున్నాడు. అదేవిధంగా బండా ప్రకాష్ గారి ఫోటో పెట్టుకున్నారు మీటింగులలో. వీళ్ళని ఎవరికి సంప్రదించకుండా పెట్టుకున్నారని చెప్పి వాళ్ళే ఖండించినారు. ఇవాళ వాళ్ళందరూ కూడా ఇవాళ బండా ప్రకాష్ గారు మొదటి నుంచి కూడా ఆయనకు ప్రత్యామ్నాయంగా నిన్ననే కేసీఆర్ గారు బహిరంగంగానే చెప్పినారు. ఈటెల రాజేందర్కి ప్రత్యామ్నాయంగా నేను బండా ప్రకాష్ గారిని డెవలప్ చేసుకున్నామనే విషయాన్ని ముందు రాజ్యసభ ఇచ్చినారు, తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చినారు, తర్వాత వైస్ చైర్మన్గా కూడా ఇవాళ ఆయన ఒక మంచి కీలకమైన స్థానంలోకి ముదిరాజు నాయకునిగా ఆయనకి అవకాశం కల్పించినారు. కాబట్టి ఇవాళ గతంలో 2014లో కానీ 18లో కానీ ముదిరాజులందరూ కూడా దాదాపుగా బీఆర్ఎస్ పార్టీ వెంటనే నడిచినారనేది చారిత్రక సత్యం. అప్పుడు ఈటెల రాజేందర్ ప్రభావం ఏమీ లేదు. ఈటెల రాజేందర్ ప్రభావం లేకుండానే సహజంగానే వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపినారు. అది కంటిన్యూ చేయడానికి ఇవాళ కొంచెం ఎక్సర్సైజ్ జరుగుతూ ఉన్నది. ఆ దిశలోనే ఇవాళ మనం చూస్తున్నాము. అందరు నాయకులు కూడా ఇవాళ
ముదిరాజ్ కమ్యూనిటీలో బలమైన నాయకులు అని చెప్పుకుంటున్నటువంటి కాసాని జ్ఞానేశ్వర్ గారు నిన్ననే కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరినారు. అంతకుముందు ఎర్ర శేఖర్ గారు బీఆర్ఎస్ పార్టీలో చేరినారు. మహబూబ్ నగర్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ హోల్డ్ ఆఫ్ ముదిరాజ్ కమ్యూనిటీ. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా, చంద్రశేఖర్ గారు మాజీ మంత్రి గారు వారు కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అంబర్పేట శంకర్ గారు మొదటి నుంచి బీజేపీకి అనుబంధంగా ఉన్నటువంటి కరడుగట్టినటువంటి నాయకుడు ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి వచ్చినారు. ఆయన వీళ్ళంతా బిత్తిరి శక్తి కూడా ఇవాళ బహిరంగంగా నిన్న కూడా కేసీఆర్ గారు కలిసినట్టున్నారు. మొన్ననే వారు బీఆర్ఎస్లో చేరినారు. ఇవాళ ముదిరాజ్ సామాజిక వర్గంలో ఉన్న బలమైనటువంటి నాయకత్వం అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు రావింది. మీరు చెప్పినట్టుగా ఇవాళ ఈటెల రాజేందర్ గారు ఒకే ఒక్కడుగానే ఏకాకిగానే మిగిలిన అనేది చిత్రపటంలో కనిపిస్తూ ఉంది, రాజకీయ చిత్రపటంలో మనకు కనబడతా ఉన్నది కన్నమ్మట. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యధిక జనాభా, ఈ రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి రావాలన్నా ఎవరు అధికారం కోల్పోవాలన్నా ఈ ఓట్లే ముదిరాజుల ఓట్లే కీలకం అనేది ఇవాళ గుర్తింపు వచ్చింది. కాబట్టి ఆ నిర్ణయాత్మకమైన పాత్రను పోషించడానికి ఇవాళ ముదిరాజులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సిద్ధంగా ఉన్నారు. అది ప్రతి ఒక్కరు కూడా గ్రహించారు అనే విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. అయితే ఇక్కడే కీలకంగా ఇంకొక అంశం కూడా వస్తుంది. ప్రతిసారి బీసీలను ఓటు బ్యాంక్గా మాత్రమే చూస్తున్నారు. బీసీలకు కావాల్సినటువంటి సదుపాయాలు కావచ్చు, లేకుంటే బీసీలను లీడర్గా ఎదగనివ్వే అవకాశాలు కూడా కల్పించట్లేదు అనేది. ఇప్పుడు మీరు ఇంతమంది లీడర్ల గురించి చెప్పారు, వీళ్ళందరూ బీఆర్ఎస్ వైపు వచ్చారు అని చెప్పినప్పటికీ కూడా పర్టికులర్గా బీసీలకు సంబంధించి ఎదగడాన్ని ఓర్చుకోలేరు. వాళ్ళకి ఆర్థికంగా కావచ్చు, లేకుంటే పొలిటికల్గా కావచ్చు, సమాజంలో ఒక పేరు తెచ్చుకోవడంలో కావచ్చు, అలాంటి వసతులు సదుపాయం ఇప్పటిదాకా కల్పించలేదు అనేది ఉంది. నిజమే అంటారా? డూ యూ యాక్సెప్ట్ దిస్? ఇది 100% నిజమండి. బీసీలను రాజకీయంగా ఎదగకుండా, ఆర్థికంగా సామాజికంగా ఎదగకుండా, ముఖ్యంగా అగ్రవర్ణ, అందులో మరీ ముఖ్యంగా రెడ్డి వర్గం అనేది బీసీలను అణగదొక్కడానికి చాలా ప్రయత్నం చేసింది. అది మనకు ఈ రాష్ట్రంలో ఉన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఉమ్మడి నల్గొండ జిల్లా. మొన్ననే కోదాడ బహిరంగ సభలో ముఖ్యమంత్రి గారు చాలా బహిరంగంగా, చాలా సాహసంగా, ధైర్యంగా కామెంట్ చేసినారు కూడా. ఆ జిల్లాలో ఉన్న రాజకీయ స్థితి ఎందుకు బీసీలను లేకుండా చూస్తున్నారు. ఇవాళ బీసీలకు 3 సీట్లు ఆ జిల్లాలో, నల్గొండ జిల్లాలో, ఉమ్మడి నల్గొండలో కల్వకుర్తి కానీ, తర్వాత కోదాడ కానీ, తర్వాత నాగార్జున సాగర్ కానీ, వాళ్ళని ఆయనే చెప్పినారు, ముఖ్యమంత్రి గారు చెప్పినారు. కోదాడలో బీసీ సామాజిక వర్గం బొల్లం మల్లయ్య యాదవ్ గారికి టికెట్ ఇవ్వకుండా ఎంత ఒత్తిడి చేసినారు అనేది, చివరి నిమిషం దాకా ఆయనను ఇవ్వకుండా ఎంత ప్రెషర్ చేసినారు, ఆయన తలదుక్కకుండా చేసినా అనేది అయినప్పటికీ కూడా. కాబట్టి ఇది స్పష్టంగా అర్థం చేస్తున్నారు. అంటే బీసీల యొక్క ప్రాధాన్యత గతంలో కూడా ఇది జరిగి ఉన్నది. కానీ గతంలో ఈ వాయిస్ ముఖ్యమంత్రి లాంటి స్థాయి నుంచి, కేసీఆర్ లాంటి పరిణతి చెందిన నాయకుడి స్థాయి నుంచి, నోటి నుంచి ఇట్లాంటి మాటలు ఎప్పుడు రాలేదు. ఇవాళ వచ్చింది అంటే బీసీలకు ఒక 1000 ఏనుగుల బలం వచ్చినట్టు. ఇవాళ ఎన్టీ రామారావు గారు 83లో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు బీసీలను ఏ విధంగా అయితే ఓటు బ్యాంక్గా ఆదుకోవడంతో పాటు కొంత గుర్తింపును, రాజకీయ గుర్తింపును, సామాజిక గుర్తింపును కూడా ఆర్థికంగా ఎదగడానికి కూడా అవకాశాలు కల్పించిన స్థితి ఇవాళ మళ్ళీ మాకు పునరుద్ధరణ జరుగుతున్నది. మా గుర్తింపు, మాకు రావాల్సిన గుర్తింపు ఏదైతున్నదో మా జనాభా తగ్గట్టుగా వచ్చేటువంటి ప్రాతిపదికను ఇవాళ ముఖ్యమంత్రి గారు కోదాడలో అనౌన్స్ చేసిన విశ్వాసము బీసీ వర్గాల నుంచి వ్యక్తమవుతూ ఉన్నది. కాబట్టి గతంలో జరిగినటువంటి ఈ అణచివేత, రాజకీయ అణచివేత ముఖ్యంగా, ఎందుకంటే రాజకీయ ప్రాతినిధ్యం వల్లనే మీకు ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ప్రాతినిధ్యం అనేది సమాజంలో దొరుకుతుంది. కాబట్టి రాజకీయం అనేది అంబేద్కర్ గారు చెప్పినట్టుగా పవర్ అనేది కీ ఫ్యాక్టర్. కాబట్టి పవర్లో మనం లేకపోతే మనం కేవలం ఓట్లుగానే, బీసీలు ఓటు బ్యాంకుగానే ఉండాలనేది. అందుకని ఇవ్వగలిగినటువంటి 23 స్థానాలని ఎట్టి పరిస్థితులలో గెలిపించుకోవాలనేటువంటి కృతనిశ్చయంతో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు అన్ని రకాల వ్యవస్థలని పురమాయించి సమీకరించుకొని వారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. చాలా ఫోకస్గా ఈ సంవత్సరం, ఈసారి ఇటీవల మా ముదిరాజుకు సంబంధించిన కమ్యూనిటీకి సంబంధించిన ఒక ప్రగతి భవన్లో మీటింగ్ పెట్టినప్పుడు, తెలంగాణ ముదిరాజు మహాసభ రాష్ట్ర విశ్వస స్థాయి కార్యవర్గ సమావేశం పెట్టినప్పుడు పెద్దలు కేటీఆర్ గారు కూడా, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా ఇదే వాక్యాన్ని చెప్పినారు. అంటే మాకు ఇది అర్థమైంది ఏంటంటే కేసీఆర్ గారు కూడా బీసీలకు సంబంధించిన రాజ్యాధికారం గురించి,
పాలనలో భాగస్వామ్యం గురించి రాజకీయ ప్రాతినిధ్యం గురించి పదే పదే మాట్లాడుతున్నప్పుడు, అదేవిధంగా కేటీఆర్ గారు కూడా, వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కూడా అదే విషయాన్ని మా మీటింగులో బహిరంగంగానే చెప్పినప్పుడు, ఇది ఒక పాలసీగానే బీఆర్ఎస్ పార్టీ వెనుకబడిన వర్గాలకి రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచాలి అనే కృతనిశ్చయంతో ఉన్నట్టుగా మనకు తప్పకుండా కనబడతా ఉన్నది. నిన్న కాసాని జ్ఞానేశ్వర్ గారు చేరినప్పుడు కూడా ముదిరాలకు సంబంధించినటువంటి అంశాన్ని చాలా కేటగిరికల్గా కేసీఆర్ గారు ప్రకటించినారు. ముదిరాలకు సీట్లు ఇవ్వడంలో తలెత్తిన ఇబ్బందుల గురించి వివరించినారు, సంజాయిషీ ఇచ్చినారు. అదేవిధంగా రానున్న కాలంలో ముదిరాల ప్రాతినిధ్యం అనేది చాలా అద్భుతంగా ఉండబోతున్నది అనేటువంటి ఫ్యూచర్ పిక్చర్ని కూడా మన కళ్ళ ముందు చూపించినారు. కాబట్టి హామీ ఇచ్చినారు. అన్ని రకాల అవకాశాలు ఉన్నటువంటి అన్ని రకాల పదవులలో కూడా ముదిరాలకు సముచిత స్థానాన్ని, వాళ్ళ జనాభా ఆధారంగా సముచిత స్థానాన్ని ఇవ్వడానికి కృతనిశ్చయంతో ఉన్నట్లు ఆయన బహిరంగంగానే మీటింగులో కాసాని జ్ఞానేశ్వర్ చేరిక మీటింగులో ప్రకటించినారు. కాబట్టి ఇవన్నింటినీ చూసినప్పుడు మనకు బీసీల పట్ల ఈ జరుగుతున్న పరిణామాలు, బీసీల పట్ల ముఖ్యంగా బీసీలలో అత్యధిక సామాజిక వర్గంగా జనాభా ఓట్లు ఉన్నటువంటి ముదిరాజ్ సామాజిక వర్గం అనేది భవిష్యత్తులో రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదగడానికి బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక ఆలంబనగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. ముఖ్యమంత్రి గారు కూడా ఆ దిశలోనే మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఏ పార్టీ కూడా ఇంకా మేము ఎక్కువ సీట్లు ఇస్తాం, వీళ్ళు గిన్నిచ్చారు కాబట్టి మేము గిన్నిస్తాం, ఒకటి ఎక్కువ ఇస్తాం, మీరు ఎన్నైనా ఇవ్వండి మేము ఒకటి ఎక్కువ ఇస్తాం అంటున్నారు తప్ప ఒక పాలసీగా మాత్రం ఏ పార్టీ కూడా ఇప్పటిదాకా బీసీల రాజకీయ ప్రాతినిధ్యం గురించి మాట్లాడట్లేదు. ఇచ్చిన సీట్లు కూడా ఎక్కడెక్కడ ఇస్తున్నారు? చాంద్రాయనగుట్ట, గోషామహల్, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది గోషామహల్, బీజేపీ ఇచ్చింది చాంద్రాయనగుట్ట. ఇక్కడ మేము బీసీ వర్గాలు కానీ ముదిరాలు కానీ వాళ్ళని తట్టుకొని నిలబడి గెలిచేటువంటి స్థానాలు కావు అనేటువంటి స్పష్టంగా తెలిసిన తర్వాత కూడా ఇవ్వడం అంటే కేవలం నంబర్ గేమ్ మాత్రమే. ముదిరాజులను మోసం చేయడానికి, ఇవాళ ముదిరాజులలో ఉన్నటువంటి ఒక అసంతృప్తిని ఎన్క్యాచ్ చేసుకోవడానికి మాత్రమే, ఒక ఎత్తుగడగా మాత్రమే వీళ్ళు వ్యూహంగా మాత్రమే చేస్తున్నారు తప్ప ఇప్పటికి కూడా ఇవాళ ముదిరాజుల నుంచి ఎదిగిన అని చెప్పుకుంటున్నటువంటి, అనివార్యంగా చెప్పుకుంటున్నటువంటి రాజేందర్ గారు ఎన్నికల కమిటీ చైర్మన్గా ఉన్నారు కదా, ఆయన కనీసం మరి ఆయన బహిరంగ సభలో ఆయన పెట్టిన మీటింగులో ఆయన ఏం చెప్పినారంటే 11 స్థానాలు రావాలి ముదిరాలకు ఈ రాష్ట్రంలో అన్నారు. మరి 11 స్థానాలు బీజేపీ ఇచ్చిందా? ఇప్పటిదాకా అనౌన్స్ చేసిందా? ఇప్పటిదాకా చేసిన దానిలో అది ఆయన బాధ్యత వహించాలి. కాబట్టి కేవలం మాటలతోనే కాదు, మీకు అధికారం ఉన్నది, పార్టీలో మీకు స్థానం ఉన్నది, అది కేవలం ముదిరాల యొక్క ఆత్మస్థైర్యం ఇచ్చిన ఆత్మస్థైర్యం ద్వారానే మీకు వచ్చింది అది ఆ స్థాయి ఇవాళ. కాబట్టి మరి వాళ్ళకి మీరు ఏమి ఇవ్వగలుగుతున్నారు, ఏమి ఇస్తున్నారు? వాట్ ఆర్ యూ గివింగ్ బ్యాక్ టు దెమ్? కాబట్టి ఇవన్నీ కూడా రాజకీయంగా మాట్లాడుకునే విషయాలు కాకుండా ఆచరణలో కనిపించే విషయాలను కూడా మనం భవిష్యత్తులో జరగబోయే విషయాలను కూడా మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో ముదిరాజులు, అత్యధిక జనాభా ఉన్న ముదిరాజులు ఈ ఎన్నికలలో కీలకమైన, అతి కీలకమైనటువంటి నిర్ణయాత్మకమైనటువంటి పాత్రను పోషించబోతున్నారు అనేది గుర్తుంచుకోవాలి ప్రతి రాజకీయ పార్టీ కూడా అని కోరుతున్నాను నేను. సో ఆల్రెడీ ఒక డెసిషన్ తీసుకున్నారా? వాళ్ళు ఒక నమ్మకం లేకుంటే ఎవరి వైపు ఉన్నారు అంటే అందరూ వాళ్ళ వైపు వెళ్తారనుకున్నప్పుడు ఇప్పుడు ఏమైనా ఒక డెసిషన్ తీసుకున్నారా ఎలక్షన్స్కి సంబంధించి? బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన 115 స్థానాలలో ఒక్క స్థానం కూడా ముదిరాజులకు లేదు అనే అపవాదు అది ఎవరి వల్ల వచ్చింది ఆ పరిస్థితి అని అంటే, బీఆర్ఎస్ పార్టీ ఒక విధాన నిర్ణయంగానే సిట్టింగ్లకే సీట్లు ఇవ్వాలనేటువంటిది నిర్ణయించుకున్నారు. సిట్టింగులు మాకు ఎవరు ఉండరు? 2014లో ఎవరున్నారు? కేవలం ఈటెల రాజేందర్ ఒకే ఒక్కడు, మీరు చెప్పిన ఒకే ఒక్కడు. 2018లో ఎవరున్నారు? 2వ స్థానంలో, మంత్రివర్గంలో 2వ స్థానంలో, ఈ ప్రభుత్వంలో 2వ స్థానంలో ఉన్నాని క్లెయిమ్ చేసుకున్న ఈటెల రాజేందర్ గారే కదా 14లో 18లో ముదిరాజుల నుంచి ప్రాతినిధ్యం వహించింది. ఆయన కనీసము ఒక్కరినైనా ఈ రాష్ట్రంలో అదనంగా ఒక ఎమ్మెల్యే సీట్ అయినా ఈ 2 దఫాల ఎన్నికలలో ఇప్పించినారా? ఆయన ఒక్కడు బయటికి పోవడం వల్ల, ఆయన కారణాల వల్ల ఆయన బయటికి పోవడం వల్ల ఇవాళ ఆ స్థానం కూడా పోయింది ముదిరాజు. ఎవరి వల్ల పోయినట్టు? మాకు ఒక స్థానం కూడా రాకుండా 115 స్థానాలలో కేవలము రాజేందర్ పోవడం వల్లనే. దానికి బాధ్యులు ఎవరు? ఈటెల రాజేందర్ మాత్రమే. ఈ వాస్తవాలు చెప్పడానికి కొంత టైం తెలుసుకోవడానికి టైం పడుతుంది. ఎందుకంటే నిజము బయటకు వచ్చే కంటే ముందే అబద్ధం ఆకాశం అంతా చూసి వస్తుంది అని అన్నట్టుగా ఆయన ప్రచారం చేస్తున్న అబద్ధాలన్నీ కూడా బహిరంగ సభలు పెట్టి, ఇంకో సభలు పెట్టి, అంటే ఈ ముదిరాజు కమ్యూనిటీలో ఒక సీటు కూడా ఇవ్వలేదు అనేటువంటి ఒక సెంటిమెంట్ని రగిల్చి
తాను రాజకీయంగా ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలో గుర్తింపును పొందడానికి లేదా ప్రాధాన్యతను పొందడానికి ఈటెల రాజేందర్ గారు కుటిల కుట్రలో భాగంగా ఈ ఈ ముదిరాజ్ కమ్యూనిటీని వాడుకుంటున్నారు అనేది మెల్లమెల్లగా తెలుస్తున్నది. ఇవాళ మెల్లమెల్లగా గ్రహిస్తూ ఉన్నారు. మేము కూడా జిల్లాలకు పోతున్నాము, మాట్లాడుతున్నాము, అప్పుడు వాళ్ళు గ్రహిస్తూ ఉన్నారు. ఈ విషయాలు చాలామంది తెలియదు. ఎవరి వల్ల ఇవాళ ముదిరాజులకు స్థానం రాలేదు. నేను ముఖ్యమంత్రి గారు కూడా అదే విషయం చెప్పారు. ఆయన తాను ఎదగడానికి మాత్రమే పార్టీని కులాన్ని వాడుకున్నాడు తప్ప తానకు ఈ గౌరవాన్ని ఇచ్చినటువంటి ముదిరాజ్ సామాజిక వర్గాన్ని ఎదగడానికి ఎక్కడ ప్రయత్నం చేసినాడు ఆయన? ఎన్నడూ ప్రయత్నం చేయలేదు. ఈ వాస్తవాలు తెలవడానికి కొంత టైం పడుతున్నది. కాకపోతే ఇది ఎలక్షన్ టైం కీలకమైన సందర్భం కాబట్టి చాలా వేగంగా ఈ ప్రచారం జరుగుతూ ఉన్నది. ఆ ప్రయత్నాలు మేము తెలంగాణ ముదిరాజ మహాసభ బండప్రకాష్ గారి నాయకత్వంలో జరుగుతూ ఉన్నది. తప్పనిసరిగా ఆ ప్రయత్నాలు జరుగుతాయి. ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు, మెల్లమెల్లగా గ్రహిస్తూ ఉన్నారు. ఇప్పటికే చాలా వరకు గ్రహించిండ్రు. కాబట్టి ఏదైనా ఇవాళ ముదిరాజులకు రాజకీయంగా గుర్తింపు రాలేదు అని అంటే దానికి ప్రధాన ముద్దాయిగా ప్రధాన సంజాయిషి ఇవ్వాల్సింది ప్రధాన కారణం ఈటెల రాజేందర్ గారే అని 100% చెప్పొచ్చు. ఎస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి రవీందర్ గారు. థ్యాంక్ యూ అండి.